या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి హృదయపూర్వకమైనటువంటి అవ్యాజ్య మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో 13వ బీజమంత్రము పృథ్వీ గాయత్రి బీజమంత్రం. మనం నివసించేటువంటి భూమికి సంబంధించినటువంటి అనేక విశేషాలను ఈ పృథ్వీ గాయత్రి మంత్రరాజం తెలియజేస్తూ ఉన్నది. దేవస్య స్య అన్న బీజమంత్రం పృథ్వీ గాయత్రి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని గాయత్రి మంత్రంలో జపించడం వలన సింహిక అన్నటువంటి గ్రంథి వికసిస్తూ ఉన్నది. ఆ గ్రంథి వికాసం వలన ధారణ అన్నటువంటి శక్తి కలుగుతుంది. ధారణ మనస్సును ఏకాగ్రం చేసి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలంటే ధారణా శక్తి అత్యంత అవసరమైనటువంటిది. అటువంటి ధారణా శక్తి ఈ బీజమంత్ర స్మరణం వలన జపం వలన కలుగుతూ ఉన్నది. గాయత్రి మంత్రంలో స్య అన్నటువంటి బీజమంత్రం పృథ్వీ గాయత్రి. ఓం పృథ్వీదేవ్యై చ విద్మహే సహస్రమూర్తై చ ధీమహి తన్నో పృథ్వీ ప్రచోదయాత్. పృథ్వీదేవి యొక్క గాయత్రి మంత్రం, భూదేవి యొక్క గాయత్రి మంత్రం. ఈ ప్రపంచంలో ప్రతి శిశువు తల్లి యొక్క గర్భంలో కొంతకాలం ఉండి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు భూదేవి ఒడిలో చాలా సంవత్సరాలు జీవిస్తూ సమస్త కార్యకలాపాలు, విద్యాభ్యాసం, వివాహం, వ్యాపారం, వ్యవహారం, అనేక కళారంగాల్లో అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి ఉన్నత పదవులను సంపాదించడం, ఇవన్నీ భూమి మీదే చేస్తూ ఉన్నారు. వేదాలలో అద్భుతమైనటువంటి భూమి సూక్తం ఉన్నది. ఆ భూమి సూక్తం చాలా కమనీయంగా ఉంటుంది. ఆ భూమి సూక్తం చాలా అద్భుతమైనటువంటి విశేషాలను గురించి వర్ణిస్తూ ఉన్నది. గాయత్రి మంత్రంలో ఈ పృథ్వీ గాయత్రి గురించి వచ్చిన సందర్భంగా ఆ భూసూక్తాన్ని మనం స్మరించుకుందాం. ఆ భూసూక్తంలో ఉన్నటువంటి విశేషాలు, ఋషుల యొక్క మనోభావాలు భూదేవి మీద ఎలాగ ఉన్నాయో అవన్నీ మనం కొంచెం మాట్లాడుకుందాం. స్య అన్నటువంటి బీజమంత్రానికి ఋషి గౌతమ మహర్షి. ఈ బీజమంత్రానికి వర్ణం అంటే రంగు నల్లని కాటుక వంటి రంగు. ఈ బీజమంత్రానికి ఉన్నటువంటి అద్భుత మంత్రశక్తి విశాలేష అన్నటువంటి మంత్రశక్తి. ఈ బీజం యొక్క దైవము పౌష్ణము అన్నటువంటి దైవము. ఈ బీజం యొక్క ఛందస్సు విరాట్ అన్నటువంటి ఛందస్సు. ఇలాగ ప్రతి బీజానికి వర్ణము, దైవము, ఆ శక్తి, అద్భుతమైనటువంటి గ్రంథి వికాసం, ఇలాగ ఎన్నో ఉన్నాయి. చాలా విశేషాలు ఉన్నాయి. అంత లోతుకు వెళ్ళి అర్థం చేసుకోదగినటువంటిది గాయత్రి మంత్రం. భారతీయ ఋషి పరంపర ఈ పవిత్ర మంత్రరాజాన్ని జపించి మేధాశక్తితో జాజ్వల్యమానంగా విరాజిల్లారు. వారు చాలా స్వస్థత కలిగినటువంటి మనసుతో ఉండేవారు. అంటే బ్యాలెన్స్గా ఉన్నటువంటి మనసుతో. కొన్ని సందర్భాల్లో మనుషులు ఇంబ్యాలెన్స్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ గాయత్రి మంత్ర జపం వలన మానవుని యొక్క బుద్ధి ప్రశాంతతను పొంది ఒక నిశ్చలత్వాన్ని పొందేటువంటి అవకాశం చాలా వరకు ఉన్నది. అందుకే గాయత్రి మంత్రం నిజంగా శ్లాఘించేది మానవుని యొక్క బుద్ధిశక్తిని గురించి. బుద్ధిశక్తిని జాజ్వల్యమానం చేసుకునేందుకే గాయత్రి మంత్రం. ఆ బుద్ధిశక్తి పవిత్రంగా ఉండాలి అన్నటువంటిదే సూచించేది గాయత్రి మంత్రం. మనం ఈ భూమి మీద పెద్ద జంతువుల్ని మనం చూస్తాం. పులి, సింహాలు, పెద్ద శరీరం కలిగినటువంటి ఏనుగులు. అంత పెద్ద శరీరం కలిగినటువంటి ఏనుగు తన తొండంతో ఒక్క దెబ్బ కొడితే మానవుడు మరణిస్తాడు. అయితే మానవుడు ఎంత విశిష్టమైనటువంటి జీవి అంటే అంత పెద్ద ఏనుగుకు
సరిగ్గా శిక్షణ ఇచ్చి ఆ ఏనుగును తన అదుపులో ఉంచుకొని ఆ ఏనుగు చేత అనేక విన్యాసాలు చేయిస్తూ అనేక రకాల పనులు చేయిస్తూ ఆ ఏనుగును మాలిమి చేసుకోగలిగేటువంటి బుద్ధిశక్తి మానవాళికి ఉన్నది. అదేవిధంగా పెద్ద పెద్ద జంతువులు, వశీకృతం కానటువంటి జంతువులను కూడా, పులులు, వీటన్నిటికీ కూడా శిక్షణ ఇచ్చి సర్కస్సులు ఆడించడం ఇవన్నీ మీరు చూసి ఉంటారు. ఇన్ని రకాల శిక్షణ ఇచ్చేటువంటి శక్తి మానవునికి బుద్ధిశక్తిలోనే ఉన్నది. ఈ బుద్ధిశక్తి ఇవన్నీ చేయిస్తూ ఉన్నది. అందుకే మానవుడు తన అద్భుతమైనటువంటి బుద్ధిశక్తితో ఆకాశంలోకి ఎగరగలిగాడు. తన పరమాద్భుతమైనటువంటి బుద్ధిశక్తితో సముద్రాల లోతులకు వెళ్ళగలిగాడు. అత్యున్నతమైనటువంటి తన కుశాగ్ర బుద్ధితో మానవుడు అపూర్వమైనటువంటి పనులు ఎన్నో సాధించాడు. ఇతర మండలాలకు, గోళాలకు వెళ్ళి, చంద్రమండలాది గోళాలకంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరీక్షించి పరిశోధించి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ తన మేధాశక్తికి మానవుడు పదును పెట్టుకుంటూ ఉన్నాడు. ఈ దినం పృథ్వీ గాయత్రిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా విషాదకరమైనటువంటి ఒక సంఘటన మన భూమి మీద ఆస్ట్రేలియా ప్రాంతంలో అడవులు తగలబెట్టేసి ఎంతోమంది ప్రాణికోట్లకు నష్టం కలిగించాలనేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నట్లు మనం వార్తలు విన్నాం. చాలా విషాదాన్ని కలిగించేటువంటిది ఇది. అసలు అరణ్యాలు తగలబెట్టడం అనేటువంటిది చాలా పాపం. అరణ్యం పచ్చని వృక్షాలతో శోభాయమానంగా ఉండి ఎన్నో జంతువులకు ఆలవాలంగా ఉండేటువంటిది. అరణ్యాన్ని తగలబెడితే అందులో ఉన్నటువంటి జంతువులు ఎన్నో మరణిస్తాయి. చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న జంతువులు, అందమైనటువంటి నెమళ్ళు, చిన్న నడవలేనటువంటి చాలా చిన్న కుందేళ్ళు, ఇలాంటి జంతువులన్నీ కూడా చనిపోతాయి. చాలా పాతకం చుట్టుకుంటుంది. పచ్చని అరణ్యాలను తగలబెట్టడం అనేటువంటిది మహాపాతకం అన్నమాట. అలాంటి పని అసలు చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు మనిషి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అనేక మేధాశక్తులతో కూడినటువంటి మానవుడు ఇంకా గొప్ప పరిశోధనలు చేయడం, మానవ ప్రగతి కోసం, మానవ శాంతి కోసం, మానవాళి యొక్క కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం అద్భుత ప్రయత్నాలు చేసేటువంటి ఆ కార్యక్రమాల్లో తన హృదయాన్ని ఉంచాలి తప్ప మానవ వినాశానికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ మానవుడు కూడా ఈ భూమి మీద ఏ పని కూడా అలాంటిది చేయకూడదు. ఎదుటి వాళ్లకు మంచి మన వల్ల జరగాలి తప్ప మనస్సులో కూడా ఎదుటి వాళ్ళకు మన వల్ల అపకారం జరగడం అన్నటువంటిది ఉండకూడదు. అందుకే భారత భూమిని శాంతి భూమి అంటూ ప్రపంచం శ్లాఘించింది. శాంతి భూమి ఎక్కడ ఉన్నది ప్రపంచంలో అంటే, ఆలీ అనేటువంటి ఆయన ఎడార్లలో ఆయనను సంహరించాలన్నప్పుడు నన్ను శాంతి భూమి అయినటువంటి భారతదేశానికి పంపించండి, అక్కడికి వెళ్ళి నా ప్రాణాలు త్యజిస్తాను అంటూ భారత భూమిని శాంతి భూమిగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇలాగ శ్లాఘించి ఉన్నారు. అలాంటి శాంతి భూమి మానవుని యొక్క మనస్సుకు ధర్మమునందు శిక్షణను ప్రసాదించారు వేద ఋషులు. అందుకే ఆ వేద ఋషులు గానం చేసిన భూమి సూక్తాన్ని మనం చూద్దాం. భూమి వయస్సు 50 కోట్ల యోజనాలు ఉంటాయి అంటూ మీ పురాణాలు అతిశయంగా చెప్తున్నాయి అని అడుగుతూ ఉంటారు. యోజనం అంటే ఎంత? 8 మైళ్ళను యోజనం అంటున్నారు. ఈ యొక్క యోజనానికి మనం ఘనఫలం కడితే, అంటే ఈ ఘనఫలం అంటే 4/3 ఇంటూ 22/7 ఇంటూ 500 ఇంటూ 500. ఇప్పుడు మనకు 50 కోట్ల యోజనాలు వచ్చేసింది. దీని ఘనఫలం కడితే మనకు వస్తుందన్నమాట. అలాగా భూమి యొక్క వయస్సును ఋషీశ్వర్లు అలాగా ఘనఫలం కట్టి ఆ భూమి యొక్క వైశాల్యాన్ని, వయస్సును, వీటన్నిటినీ కూడా నిర్ణయించారు. మట్టిలో అద్భుత శక్తి ఉంది. అందుకే మృత్తికను గురించి కొన్ని అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. మృత్తికను పొగుడుతూ మంత్రాలు ఉన్నాయి. ఈ దినం అనేక వ్యాధులు వచ్చేసాయి మానవ సమాజంలో. ఎన్ని వ్యాధులు ఉన్నాయంటే, ఎన్నో రకాల మందులు కనుక్కున్నా, ఎంతో సాఫిస్టికేటెడ్ హాస్పిటల్స్ ఉన్నా కూడా కొన్ని వ్యాధులకి సరైనటువంటి
వాళ్ళకి సరైన ఆరోగ్యం చిక్కడం లేదు. ఉదాహరణకి అల్సర్ తీసుకుందాం. అల్సర్కి చాలా రకాల మందులు వాడుతున్నప్పటికీ 100 బిళ్ళలు తింటూ ఉంటారు. అల్సర్ ఎక్కువైపోయింది, అల్సర్ పుండు, ఏం తినలేక బాధపడుతూ నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. రాత్రులు కొంతమంది నిద్ర కూడా పోరు, చాలా బాధపడుతుంటారు. అలాగ బాధపడేటువంటి దానికి మృత్తిక అదే ఒక మందు అన్నమాట. మనం నదీ తీరంలో ప్రవహించే నదీ తీరంలో మెత్తగా ఉన్నటువంటి ఒండ్రు మట్టిని తీసుకొని ఒక గుడ్డలో మడిచి, అది 4 భాగాలకు ఇలాగ మడిచి తడిపి దాన్ని పొట్ట మీద వేసుకున్నప్పుడు మీరు 100 మందు బిళ్ళలు మింగినా కూడా నయం కానటువంటి ఈ అల్సర్ అంతా కూడా ఆ మట్టి అలాగే పీల్చేసి ఆ పుండు నయం చేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి శక్తి మృత్తికలో ఉన్నదో వేద ఋషులు గమనించి ఆయుర్వేదంలో ప్రధానంగా దీన్ని మానవ జాతికి ప్రసాదించారు. భూసూక్తం మనం చూచినప్పుడు ఈ సూక్తం మనకి చాలా హృదయాన్ని కదిలించి వేస్తుంది. ఆకాశంలో భూమి నిరాధారంగా తిరుగుతూ ఉన్నది. వేదకాలం నాడు ఋషులు ప్రకృతికి తమకు మధ్యలో ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించారు. భూమిని తమ కన్న తల్లి వలె ఆరాధించారు, కన్న తల్లి వలె ప్రేమించారు. వేదకాలపు జీవనానికి పునాది ప్రకృతి ఆరాధనం. వేద ఋషులు ప్రకృతి ఆరాధకులు, ప్రకృతిని ధ్వంసం చేయలేదు. ఈరోజు మనిషి కోపం వస్తే అరణ్యాలను దగ్ధం చేస్తూ మానవ సంహారం చేయాలి, ప్రకృతిని సంహారం చేయాలి అంటూ ప్రకృతి వినాశనానికి పాల్పడుతూ ఉన్నాడు మానవుడు. కానీ వేద ఋషులు ప్రకృతిని ఆరాధించారు, ప్రకృతిని ప్రేమించారు, కన్న తల్లి అంటూ పిలిచి ఆనందించారు. అలాంటి పవిత్రమైనటువంటి భావన వేద ఋషులకు వేదకాలంలో ఉండేది. ఆ పవిత్ర భావన్నే క్రమంగా మనందరం అందుకున్నాం. మనందరం కూడా ప్రకృతిని ఎంతో ప్రేమించాం, ప్రకృతిని ఆరాధిస్తున్నాం. ప్రకృతిని ఎవరైతే ఆరాధిస్తారో వారు ఎప్పుడు కూడా ఉన్నతోన్నతులుగా భాసిస్తారు. ప్రకృతిని అయితే ఎవరైతే ఉన్నతంగా ఆరాధిస్తారో వారి హృదయం ఎప్పుడు చాలా ఉన్నతంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. భూమి సూక్తంలో 63 ప్రధాన శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకాన్ని మనం చూద్దాం. భూమి ఏ విధంగా ఆకాశంలో నిరాధారంగా తిరుగుతున్నది అన్నటువంటి ప్రశ్నకు వేద ఋషులు చక్కని సమాధానం ఇచ్చారు. భూమి ఆకాశంలో నిరాధారంగా తిరగడానికి కారణం సత్యము. సత్యము సాక్షాత్తు దైవ స్వరూపము. సత్యం మాట్లాడేవాళ్ళు ఎంతెంతమంది భూమి మీద అధికంగా ఉంటారో ఈ భూమి, ఈ మానవాళి చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎంతెంతమంది నైతిక శక్తితో ఉంటారో ఈ భూమి మీద వాతావరణం పవిత్రతతో, శాంతి పరిమళాలతో విరాజిల్లుతుంది. అందుకే భూమిని ఏది ధరిస్తూ ఉన్నది అన్నప్పుడు సత్యం ధరిస్తూ ఉన్నది. ఆకాశంలో నిరాధారంగా తిరుగుతున్నటువంటి ఈ భూమిని సత్యం ధరిస్తూ ఉన్నది, యజ్ఞం ధరిస్తూ ఉన్నది, దానం ధరిస్తూ ఉన్నది, తపస్సు ధరిస్తూ ఉన్నది. పుణ్యమూర్తులైనటువంటి వాళ్ళు ఎవ్వరు అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాకు ఇది ఇవ్వండి అని అడగవలసిన అక్కర్ లేకుండానే ఎవరికి ఏది అవసరమో వారు తమ అంతరంగంలో ఆ అవసరాన్ని తమ అవసరంగా భావించి తమ అవసరాలన్నీ ప్రక్కన పెట్టి నాకు ఇది కావాలి అన్నటువంటి ఏ ఆశయ లేకుండా ఎదుటి వాళ్ళ కోసం బ్రతికేటువంటి పుణ్యమూర్తులు ఉంటారు. అలాంటి వాళ్ళు సమాజంలో చేసేటువంటి సేవలన్నీ కూడా సర్వోత్కృష్టమైనటువంటి తపస్సు లాంటివి. మహనీయులు, పుణ్యమూర్తులు తపస్సు చేస్తూ ఉంటారు. నిస్వార్థపరులైనటువంటి వారు చేసేటువంటి నిస్వార్థ కార్యక్రమాలే అద్భుతమైనటువంటి తపస్సు. ఈ తపస్సు చేత పవిత్రమైనటువంటి నిష్కామంగా చేసేటువంటి దానము అన్నటువంటి సత్కర్మ చేత, ధర్మం చేత, పవిత్ర సర్వోత్కృష్టమైనటువంటి సత్యం చేత భూమి ధరించబడుతూ ఉన్నది, ఆకాశంలో నిరాధారంగా తిరుగుతూ ఉన్నది అంటూ వేద ఋషులు భూసూక్తంలో భూమి యొక్క పవిత్రత ఎలాగా, ఏ దాని మీద ఆధారపడి ఉన్నదో, ఏది భూమిని తిప్పుతూ ఉన్నదో చాలా స్పష్టంగా వివరించారు. దీక్ష తపో బ్రహ్మయజ్ఞ
పృథివీం ధారయంతి సానో భూతస్య భవ్యస్య పంతుం రుం లోకం పృథ్వీ నః కృణోతు. ఏ శక్తి భూదేవిని ధరిస్తూ ఉన్నది, ఏ శక్తి భూదేవిని ఇంతకాలం నిరాధారంగా ఆకాశంలో నిలిపి ఉన్నది అన్నటువంటి ప్రశ్నకు వేద ఋషులు చాలా చక్కని సమాధానం ఇచ్చారు. నిరంతరం అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి వలన భూదేవి ఆకాశంలో నిరాధారంగా తిరగడం లేదు. నిరంతరం స్వార్థంతో జీవించేటువంటి మానవుల కోసం భూదేవి ఆకాశంలో నిరాధారంగా తిరగటం లేదు. ఎవరైతే నిస్వార్థపరులై ఉంటారో, సమాజం మేలు కోసమే బ్రతుకుతూ ఉంటారో, ఎదుటి వాళ్ళ మేలు కోసమే తాము ఊపిరి పీలుస్తూ ఉంటారో, అలాంటి పుణ్యమూర్తుల కోసం అఖండము సనాతనము అయినటువంటి సత్యశక్తి భూమిని ధరిస్తూ ఉన్నది అన్నటువంటిది స్పష్టంగా మనకు గోచరమవుతుంది. సత్యశక్తి భూమిని ధరిస్తూ ఉన్నది, అసత్యశక్తి భూమిని ధరించలేదు. నిస్వార్థత్వం భూమిని ధరిస్తూ ఉన్నది, స్వార్థపరుడు భూమిని ధరించలేడు. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిరాధారంగా తిరగటం లేదు అన్నటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అంతేకాకుండా నైతిక శక్తి, పవిత్ర ధర్మం, శ్రేష్ఠ తపస్సు, దివ్యమైనటువంటి యజ్ఞాలు, శీలము, ఇవన్నీ పవిత్రమైనటువంటి భూదేవిని ధరిస్తూ ఉన్నాయి. ఉత్తమ శీలవంతుల వలన, దివ్యమైనటువంటి ధర్మ యజ్ఞాల వలన, నిస్వార్థపూరితమైనటువంటి మానవుల వలన, సర్వోత్కృష్టమైనటువంటి సత్యశక్తి వలన ఆకాశంలో భూమి నిరాధారంగా తిరుగుతూ ఉన్నది అంటూ భూదేవిని ఇలాగా కీర్తిస్తూ ఉన్నారు. భూమి మీద ప్రప్రథమంగా ఎన్ని జీవరాశులు జన్మించాయో, ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు, ఎన్ని రకాలైనటువంటి చేపలు, ఎన్ని రకాలైనటువంటి వృక్షాలు, పంచభూతాలు, మానవాళి, అద్భుతమైనటువంటి సముద్రాలు, నదీనదాలు, మంచు పర్వతాలు, ఎన్ని జీవకోట్లన్నీ కూడా అన్నీ కూడా పరమాత్మ స్వరూపం నుంచి ప్రాదుర్భవించినటువంటివే. ఇవన్నీ సుందరమైనటువంటి ఈ భూమిని మరింత సుందరంగా చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణిజాలానికి అంతటికీ ఏకైక మహానాయకురాలు కన్నతల్లి భూదేవిగా ఈ శ్లోకం వర్ణించింది. పర్వతాలకు కన్నతల్లి భూదేవి, సముద్రాలకు కన్నతల్లి భూదేవి, నదీనదాలకు కన్నతల్లి భూదేవి, పక్షులందరికీ కన్నతల్లి భూదేవి, వృక్షాలకు, అరణ్యాలకు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణిజాలానికి అంతటికీ, సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రాణిజాలానికి అంతటికీ ఒకే ఒక కన్నతల్లి భూదేవి. ఆ భూదేవి పాదాలకు నమస్కారం చేద్దాము, ఆ మహాతల్లిని మనం అందరం సేవిద్దాము అంటూ ఈ యొక్క ప్రథమ శ్లోకంలోనే ఒక మహానాయకురాలుగా భూమాత ఈ సమస్త సృష్టిజాలానికి అంతటికి ఒక మహానాయకురాలుగా భూమాత ఇందులో శ్లాఘించబడింది. ఋషీశ్వరులు పర్యావరణంతో కలిసిమెలిసి జీవించారు. వాళ్ళకు పర్యావరణంతో కలిసిమెలిసి జీవించడమే ప్రాణంతో సమానమైనటువంటిది. ఈరోజు సముద్రాల దగ్గరికి ఎవరైనా మనుషులు వస్తే, మనిషి అంటూ చూస్తే మనిషిని సముద్రమే గడగడ వణుకుతూ ఉన్నదట. అంత భయపడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే సముద్రాలు చాలా వరకు మనం విడిచిపెట్టినటువంటి కలుషితాలతో సముద్రాల్లో ఉన్నటువంటి జీవరాశులు, ఎన్నో అమూల్యమైన జీవరాశులు నశించిపోయాయి. చాలా దురదృష్టం. సముద్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చేపలు, అనేక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న జీవరాశులు, ఇంకా అమూల్యమైనటువంటి సముద్ర సంపద, అద్భుతమైనటువంటి పగడాల దీవులు, ఇవన్నీ ఎన్నో కూడా వినాశనమైపోయాయి. అందుకే సముద్రం దగ్గరికి మానవులు వస్తున్నారంటే వీళ్ళే కదా ఈ సముద్ర సంపదనంతటిని వినాశనం చేసిందంటూ సముద్రం మనల్ని చూసి భయపడుతుంది. అరణ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తున్నారు, ఏం చేయడానికి వస్తున్నారో, మన వృక్షాలు నరికేసేదానికి వస్తున్నారో, అరణ్యాలను తగలబెట్టడానికి వస్తున్నారో, దేనికి వస్తున్నారు అంటూ గడగడ ప్రకృతిని వణికిస్తున్నాడు ఈరోజు మానవుడు. వేదకాలపు ఋషి పర్యావరణంతో కలిసిమెలిసి జీవించడం నేర్చుకున్నాడు. ఆ కలిసిమెలిసి జీవించడంలో ప్రకృతిని ఎంతో ప్రేమించి ఆరాధించి, ఆ ప్రకృతిని ఏ విధంగా దెబ్బతీయకుండా ఆ ప్రకృతిలో చిన్న పర్ణశాలలు నిర్మించుకొని
గుహలలో నివసిస్తూ వృక్షాల క్రింద కూర్చొని జీవ జంతువులతో కలిసి జంతువులను సంహారం చేయకుండా ప్రేమిస్తూ, మనం వేదాల్లో వర్ణనలు చూచినప్పుడు ఋషీశ్వరుల ఆశ్రమాలలో సింహాలు పులులు కలిసి జింకలతో కుందేళ్లతో చిన్న జీవరాశులతో ఆడుకుంటూ ఉండేవట. అదేవిధంగా నెమళ్ళు పాములు కలిసి చెలిమి చేసేవట. సింహాల మీద చిన్న తెల్లని కుందేళ్ళు ఆ సింహాల మీద ఎగిరి ఆడుకుంటూ అలాగా అవి ఆనందిస్తూ ఉండేవట. అదేవిధంగా ప్రకృతిలో ఈ జాతి వైరుధ్యం కలిగినటువంటి జంతువులన్నీ కలిసిమెలిసి ఉండడం మనం పురాణ కాలంలోనే మనం చూస్తాం. ఈరోజు ఆ జంతువుల మీద అటువంటి ప్రేమ అనురాగం మన హృదయాల్లో కలిగిన రోజున ఈ జీవ జంతువులన్నీ కూడా మనం తిరిగి సంరక్షించుకునేటువంటి అవకాశం ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, వేదాలలో ఉన్నటువంటి ఈ భూసూక్తం అమూల్యమైనటువంటిది. భూమి ఏ విధంగా నిరాధారంగా ఆకాశంలో తిరుగుతున్నది అన్నటువంటి ప్రశ్నకు సత్యశక్తి భూమిని ఆకాశంలో నిరాధారంగా త్రిప్పుతూ ఉన్నది అంటూ మొట్టమొదటి సమాధానం ఇచ్చి, రెండవ సమాధానం ధీరులైనటువంటి వారు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు, శీల సంపద కలిగినటువంటి వారు, ధర్మ చింతన కలిగినటువంటి వారి యొక్క తపోశక్తి వలన, పవిత్రత వలన, ధర్మనిష్ట వలన భూమి ఆకాశంలో నిరాధారంగా తిరుగుతున్నది. నిస్వార్థపరులైనటువంటి మానవులు భూదేవికి మిక్కిలి ప్రియులు. భూదేవి ఇలాగ చెప్తుంది ఒక సూక్తంలో, కులపర్వతాలతో సమస్త సముద్రాలతో ఉన్నటువంటి ఈ భూమిని ఎంతమంది మానవులనైనా నేను మోయగలను, కానీ స్వార్థపరుడైనటువంటి మానవుణ్ణి నేను మోయలేను, నాకు చాలా భారం అవుతాడు అంటూ భూదేవి స్వయంగా చెప్తూ ఉంది. అమృతాత్మ స్వరూపులారా, మనం భూమి మీద ఉన్నటువంటి కలుషితాలను పారద్రోలి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని మానవ జాతి ప్రగతికి మన వంతు సేవ చేయాలని నేను హృదయపూర్వకంగా మీ తల్లి వలె కోరుకుంటూ ఉన్నాను. భూమాత వర్ధిల్లునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.